ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనము గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో మనము ఇతరులకి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అవసరాల దృష్ట్యా మనము కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏది అవసరం దాన్ని చెప్పాలి మనం. కనుక వాళ్ళ అవసరతను తీర్చడానికి కోసమే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. అదేవిధంగా మనం కూడా వారి అవసరాల కోసం తీర్చడం కోసం మనం కూడా వారి దగ్గరికి పంపబడుతున్నాం. అవసరాలు ఎలా తీర్చబడతాయి దానిపైన అవసరాలు అబ్రహాం మాస్లో అవసరాలు అమెరికా శాస్త్రవేత్త అబ్రహాం మాస్లో అద్భుతమైన రీసెర్చ్ చేశాడు. సో ఆయన చెప్పిన సైకలాజికల్ ప్రిన్సిపల్స్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి వ్యక్తి జీవితంలో అవసరాల పిరమిడ్ అంటారు దీన్ని. అవసరాల పిరమిడ్ గురించి మనము బిబ్లికల్ అప్రోచ్లో మనము ధ్యానం చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి ఆల్రెడీ ఇక్కడ వేయబడి ఉంది ఆ పిక్చర్ కూడా. అందులో మొట్టమొదటిది భౌతిక అవసరాలు. సో ఫిజికల్ నీడ్స్. రెండవది సెక్యూరల్, భద్రతా అవసరాలు. భౌతిక అవసరాలు గాలి, నీరు, నీడ, నిద్ర, ఇవన్నీ కూడా భౌతిక అవసరాలు. సో భౌతిక అవసరాలు అయిన తర్వాత భద్రత అవసరాలు, సెక్యూరల్. అయిన తర్వాత సెక్యూరల్. మనం ఏదైనా భయం వేస్తే అమ్మ దగ్గర పారిపోతాం. పిల్లలు మనం భయం వేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడే మనల్ని సెక్యూర్ చేయాలని. ఒక భద్రత. శత్రువు వచ్చినప్పుడు తుఫాన్ వచ్చేసింది, పడిపోతున్నాయి అన్నీ, గాలి వచ్చేస్తుంది, వరద వచ్చేస్తుంది, మనం భద్రత కోసం వెళ్తాం. సెక్యూరల్. శరీరాన్ని రక్షించుకోవడానికి బట్టలు, కాళ్ళు కాలకుండా చెప్పులు, తలకి టోపీ, మంచు కొరకుండా ఇప్పుడు స్వెటర్లు, చెవులకి, ఇవన్నీ భద్రత. మనం సెక్యూర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. కనుక చిన్న పసిబిడ్డ దగ్గర నుండి చచ్చిపోయేవాడు అంతవరకు కూడా మనకు తెలియకుండా మన శరీరం కూడా సెక్యూరల్గా మారుతుంటుంది. చలి పెడుతుంది, ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ముడుచుకుపోతారు. మీ శరీరం అలా ముడుచుకుంటుంది. ఎందుకంటే దాని నుండి ఆ చలి నుండి భద్రత చేసుకోవడం కోసం. సో అలాగా సెక్యూరల్ నీడ్స్ కోరుకుంటాం. ఆ తర్వాత లవ్ అండ్ బిలాంగింగ్, ప్రేమ అవసరాలు. నేను పలానా వాళ్ళకి చెందాను, అలాంటి ప్రేమ అవసరాలు. సో ఒక ప్రేమ కోరుకుంటా. ఇది వయసు రీత్యా జరుగుతున్న సిచ్యువేషన్ అది. సో ఒక్కో దాని గురించి మనం వెళదాము. సో ఆ తర్వాత గౌరవ అవసరాలు. ఎస్టీమ్, ఒక గౌరవం కోసం. పెళ్ళయింది, ప్రేమను పొందుతున్నారు, సమాజంలో గౌరవం రావాలి, మనల్ని పిలవాలి, మనం మెచ్చుకునేవాడు కావాలి, మన గౌరవం ఇచ్చేవాడు కావాలా. గౌరవం ఇవ్వలేదనుకోండి దెబ్బతింటాం మనం. గౌరవం ఇవ్వకపోతే దెబ్బతింటాం, లేకపోతే మళ్ళీ వాళ్ళతో ఉండం. మనం గౌరవం కోరుకుంటాం. మనం పలకరించకపోతేనే ఫీల్ అవుతాం, మన ఇంటికి రాకపోతే ఫీల్ అవుతాం, మనం కట్నం పెట్టిన వాళ్ళు కట్నం పెట్టకపోతే ఫీల్ అవుతాం, అంటే వాళ్ళని గౌరవం ఇవ్వలేదని. సో అలా గౌరవార్థమైన విషయాలు కోరుకుంటాం. ద లాస్ట్ వన్, చివరిది వచ్చాం, సెల్ఫ్ యాక్చువలైజేషన్. కనుక చివరిది చాలా ప్రాముఖ్యమైనది. అది ట్రూ రియలైజేషన్. ఒక అద్భుతమైన లాస్ట్ స్టేజ్ అది. ఈ అవసరం ఇక్కడ సంతృప్త. సెల్ఫ్ యాక్చువలైజేషన్.
సో ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ద ట్రూ ఫుల్ఫిల్మెంట్ అంటాను నేను. ట్రూ ఫుల్ఫిల్మెంట్ ఒక సంపూర్ణ నిశ్చయతతో కూడిందే పర్వాలేదు అనే ఈ స్టేజ్కి ఎలా వస్తాం మనం? ఈ స్టేజ్ రావాలి. ఈ స్టేజ్కి చాలామంది వస్తారు. ఈ స్టేజ్లో అసలు ఉంటారా? దీన్ని బైబిల్ ఏమని చెప్పింది? సంపూర్ణ సిద్ధి. ఇది కంటోన్మెంట్ అనే పదం కంటే, యాక్చువలైజేషన్ సంతృప్తి అనే పదం కంటే యాక్చువలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, ట్రూ రియాలిటీ, ట్రూ రియలైజేషన్. సో ఆ ఫుల్ఫిల్మెంట్, ట్రూ ఫుల్ఫిల్మెంట్. ఇక నాకేం అవసరంలా, పర్వాలేదు ఇక అంటే వాళ్ళు అంత త్యాగంగా మారతారు. సంపూర్ణ సిద్ధి అని చెప్పింది బైబిల్ దీనికి. ఈ సంపూర్ణ సిద్ధి కలిగిన వాడు క్రీస్తు అని ధ్యానం చేశాం పోయిన వారం. క్రీస్తు సంపూర్ణ సిద్ధి గలవాడై ఉండి అని మన హెబ్రీ పత్రిక 5:9 మనము ధ్యానం చేశాం. అంతేకాకుండా ఈయన ద్వారా సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు, అది కూడా మనం 12వ అధ్యాయంలో చూసాం. మీరు మహిమ కలిగిన పరలోకం దగ్గరకు వచ్చారు, జ్యేష్ఠుల సంఘం దగ్గరకు వచ్చారు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు వచ్చారు మీరు అని. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు. సో ఈ సంపూర్ణ సిద్ధి క్రీస్తు ద్వారానే మనకు కలుగుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎలా పొందగలం ఇది? దీనికి చాలా కోణాలు చూసాం మనం. ఈ స్టేజ్ రావాలంటే భౌతిక అవసరాలు తీరాలి, భద్రత అవసరాలు తీరాలి, ప్రేమ అవసరాలు తీరాలి, గౌరవ అవసరాలు తీరాలి. అప్పుడు కానీ ఈ చివరి దగ్గర రాదు. మరి ఇందులో బట్టలు లేవు మీకు, ఈ దెబ్బతినేద్ది. ఎవడో నేను ఏదో అన్నాడు, అంత లోపల నువ్వు అప్పు కట్టకపోతే చెప్తాను నీ పని అన్నాడు. భద్రత ఎవడో ఇవ్వలేను అన్నాడు. ఆ భద్రత మేము ఎవడో ఇవ్వలేము, మేము అడ్డుపడలేమన్నాడు. వెంటనే సంతృప్తి దెబ్బతింటుంది. ప్రేమించిన భార్య అలిగి దొబ్బింది ఇంటికి, ఏం చేస్తాడు? వాడికి ఇంకేం ఉంటుంది? మేము కుటుంబ విషయాలు కలగ చేసుకోమన్నారు. పోయింది అడిగి. సంతృప్తి ఎక్కడుంది? అక్కడ గౌరవం అవసరాలు లేదు, ఎవడో గౌరవించలేదు దీన్ని, డబ్బు లేదు కనుక. డబ్బు ఉన్నవాడిని పిలుచుకుంటారు అందరూ, రికమెండేషన్ క్యాండిడేట్లే పిలుచుకుంటారు ఎక్కువగా. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో, ఎవరి దగ్గర మంది ఉంటారో, ఎవరి దగ్గర జేగొట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ స్నేహం చేస్తారు. నీలాంటి వాడితే నాలాంటి వాడితే ఎవడు స్నేహం చేస్తాడు? ఏమైనా ఉంటే అప్పుడు చేస్తారు. మరి అలాంటప్పుడు గౌరవ అవసరాలు తీరినప్పుడు ఏమవుద్ది? యాక్చువలైజేషన్ రాదుగా. ఈ స్టేజ్కి ఎలా ఎదుగుతాం? అబ్రహాం మాసలో చెప్పినట్టు ఎప్పటికప్పుడు మానవుడు సంతృప్తి పొందలేడు. మానవుడు పొందలేడు. మనస్సున నెమ్మది పొందుట కన్నను, మనసులో నెమ్మది పొందడానికి మించిన భాగ్యం లేదనే పండిత పురుషోత్తం చదువురాడు. ఇంట్లో నుండి బయటకు తోలెత్తే ఆయనకి నా మనసుకు నెమ్మది ఎలా వచ్చేసింది? ఎలా వచ్చింది? యాక్చువలైజేషన్ ఎలా కలిగి ఉన్నాడు? ఈ విషయాలు మనం ఆలోచించాలి. దానికి దేవుడే కారణం. ఎందుకంటే ఆ సంపూర్ణ సిద్ధి క్రీస్తు ఒక్కడే ఇస్తాడు ఎలాంటి పరిస్థితులైనా అని. మనం పోయిన వారం భౌతిక అవసరాలు లేకపోయినా యాక్చువలైజేషన్ కలిగిన వ్యక్తుల్ని చూసాం. అంతేకాదు, అసలు సంతృప్తి, యాక్చువలైజేషన్ లేకపోవటానికి గల 4 కారణాలు చూసాం మనం. సంతృప్తి ఎందుకు ఉండదో ఆ విషయాలు కూడా మనం, ఎందుకు ఉండదో కూడా మనం చూసాం. ఇతరులు మనం పోల్చుకుంటాం. 2 ప్రిస్టేజ్కి పోతాం. 3 హైపోథీసిస్, సూడో హైపోథీసిస్, పగటకళ్ళు ఎక్కువ కంట ఉంటాం. అంతేకాకుండా 4వదండి, అది మనం ఏ స్థితిలో నుండి ఎదిగామో ఆ స్థితిని మర్చిపోతాం. ఆ స్థితి మర్చిపోయాడు అనుకోండి, వాడికి ఇంకెక్కడ సంతృప్తి ఉంటుంది? కనుక సంతృప్తి ఎందుకు రాదు?
అసలు మళ్ళీ మనం ప్రశ్నించుకున్నాం, క్రీస్తు ఎందుకు రావాలి, క్రీస్తు రావడానికి గల కారణాలేంటి అంటే వ్యవస్థలు ఫెయిల్ అయినాయి. పాత నిబంధన నుండి ఏ వ్యవస్థలు ఫెయిల్ అయినాయో మనం ధ్యానం చేసాం. నెంబర్ 1, యాజకులు సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయారు. యాజకులు సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ఇవన్నీ హెబ్రీ పత్రికలో నుండి చూసాం. ఈ 4 కూడా యాజకులు చేయలేకపోయారు. 2, ధర్మశాస్త్రం సంపూర్ణ సిద్ధిని కలగజేయలేకపోయింది. 3వది బలులు సంపూర్ణ సిద్ధిని కలగజేయలేకపోయినాయి. 4 అర్పణలు. ఈ 4 ఫెయిల్ అయినాయి కనుక యేసు ప్రభు రావాల్సి వచ్చింది. అంటే వీటి ద్వారా మనిషి సెల్ఫ్ యాక్చువలైజేషన్ లేకపోతే స్వీయ సంతృప్తి, బైబిల్ భాష సంపూర్ణ సిద్ధి కలుగుతుందని ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడు ఇక దేవుడే రంగంలోకి దిగి తన మాదిరిచ్చి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా సంపూర్ణ సిద్ధి పొందే అవకాశాన్ని దేవుడిచ్చాడు. జీతం సరిగ్గా లేదు, సాటిస్ఫాక్షన్ ఎలా అవుతుందండి నీకు? ఇల్లు సరిగ్గా లేదు, సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందండి నీకు? ప్రేమించేవాళ్ళు లేడు, వాళ్ళని ఎక్కువ వెనకేసి తిరుగుతాడండి, మమ్మల్ని వెనకేసి తిరగరండి, సాటిస్ఫాక్షన్ ఎలా అవుతుందండి నీకు? నీకు గౌరవం అవడవట్లేదు, సాటిస్ఫాక్షన్ ఎలా అవుతుందండి నీకు? ఎలా యాక్చువలైజేషన్ ఎలా వెళ్తాను? కానీ మన మిషనరీలు చూస్తే, భక్తుల్ని మనం పరిశీలన చేస్తే వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళకి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏం కోరుకోలేదు, వాళ్ళు ఫుడ్ కోరుకోలేదు, వాళ్ళు షెల్టర్లు కోరుకోలేదు వాళ్ళు. కనుక ఎలా జరిగింది ఆ విషయాల్ని పోయిన వారం మనం భౌతిక అవసరాలు తీరకపోయినా, ఇవి మనకు తీరకపోయినా వాళ్ళు సంతృప్తి ఎలా పొందారో మనం ఉదాహరణ రీతిగా చూసాం. మనం పోయిన వారం మనం చూసినట్లో ప్రధానంగా యోబును చూసాం. యోబు ఫిజికల్గా అన్నీ పోగొట్టుకున్నాడు, అన్నీ అసలు ఏమీ లేవు. ఈవెన్ శరీరానికి జబ్బు వచ్చేసింది. సో అయినప్పటికి కూడా యోబు సెల్ఫ్ యాక్చువలైజేషన్తో అన్నాడు, సెల్ఫ్ రియలైజేషన్తో అన్నాడు. ట్రూ ఫుల్ఫిల్మెంట్ ఉంది యోబులో. ఎలా మనం చెప్పగలం? 1:21 చూసాం మనం. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరని వచ్చేది, దిగంబరని ఎక్కడికి వచ్చిన? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామం స్తుతి కలుగునుగా. నువ్వు అంటావా అలాగా? ఒక నెలకి ఇచ్చే జీతం ఇవ్వకపోతే నువ్వు తిడతావు, నువ్వు అంటావా అలాగా? దేవుని సన్నిధిలోకి బువ్వ సరిగ్గా పెట్టకపోతే బాధపడతావు. వీళ్ళు ఎలాంటి బువ్వ పెట్టారు మనకి, ఎంత దూరం వస్తే అని. కానుక ఇవ్వకపోతే ఎంత కష్టపడ్డాం, సరైన కానుక ఇవ్వలేదు అని అంటాం. సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఎలా వస్తుంది నీకు? ఫిజికల్ నీడ్సే నీ తిరగపోతుంటే అయినను భార్య కూడా అంటుంటే ఏమన్నాడు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు, మూర్ఖురాల్లాగా మాట్లాడకు. మూర్ఖులు మాట్లాడతారు అలా, మనం అలా మాట్లాడకూడదు. గాయం చేసినా కట్టిన ఆయనే కదా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అంతే అని ఎలా చెప్పగలిగాడు యోబు? అది సంపూర్ణ సిద్ధి అంటే. పరలోకంలో ఫిలిప్పీ పత్రికలో చూసాం మనం, ఆయన దైవ కుమారుడు అయ్యుండి తాను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా ఫిజికల్గా ఏమీ కోరుకోకుండా అరణ్యంలోకి వెళ్ళి చలిలో మంచులో ప్రార్థనలు చేసుకుంటూ పగలంతా స్వార్థ చెప్పుకుంటూ తన శరీరాన్ని ఆయన శరీరంతో ఉన్నప్పుడు మహారోదనంతో, ఫిబ్రవరి 5:7 అంటాడు, మహారోదనంతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్చువలైజేషన్. యాక్చువలైజేషన్ ఎలా వచ్చేద్దా నీకు? వచ్చేద్దండి. ఒక్కరోజు చలి కాగుతావు, రెండో రోజు మంచం మీద పడిపోతావు.
ఎందుకు మంచమే పెడుతున్నావు? నీకు అసలు అలవాటే లేదు. నువ్వు అలా అలవాటు చేసుకున్నావా? అది పౌలుకు చూసాం. మళ్ళీ మనం కడుపు నిండి ఉండడానికి ఉన్నాను, ఆకలిగా ఉండటం కూడా నాకు తెలుసు. కనుక నేను అన్ని విషయములలో సంతృప్తిగా ఉండగోరుతున్నాను. వస్త్రహీనుండై ఉంటుంది, దిగంబరుండై ఉంటుంది. నేను అలవాటు చేసుకున్నాను అన్నాడు, నేర్చుకున్నాను అన్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. సెల్ఫ్ యాక్చువల్స్ అంత ఈజీగా వచ్చేద్దండి నీకు. ఇంట్లోనే కూర సరిగ్గా లేకపోతే మనిషి తెచ్చేసుకుంటాను నేనని కర్రీ పాయింట్కి వెళ్ళిపోతాను. ఇంట్లో కూర సరిగ్గా లేకపోతే చారు చేస్తే చారు తినాను నేను, వెంటనే వెళ్ళిపోయి తెచ్చిన డబ్బులునేగా. సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఎక్కడ ఉంది మనకు అసలు? అది అలవాటు చేసుకోండి అంటాడు. రైట్. ఈ భౌతిక అవసరాలు మనకు తీరకపోతే ఇలాంటి పరిస్థితి ఉంది. రైట్. ఇప్పుడు రెండవది భద్రత అవసరాలు. పోయిన వారం మనం దీని గురించి, అంటే భౌతిక అవసరాలు తీరకపోయినా సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఎలా జరిగింది, ఓన్లీ దేవుడి ద్వారా జరుగుద్ది, అది మనం ప్రూవ్ చేసుకున్నాం. అన్ని కోణాల్లో ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. రెండో విషయంలో మనం సెక్యూరల్, భద్రత అవసరాలు. భద్రత అవసరాలు మనం చూద్దాం. అంటే ఈ భద్రత పౌలు యొక్క ఎక్స్పీరియన్స్లో నుండి మనం ఒక మాట లేఖనాల నుండి చూద్దాం. చూడండి ఒకసారి కొరింథీ రెండో పత్రిక ఈ సెల్ఫ్ సెక్యూరల్ నీడ్స్ని మనం ఒకసారి చూస్తే, సహజంగా మనకి ఈ సెల్ఫ్ సెక్యూరిటీలో ప్రధానంగా ఫిజికల్ సెక్యూరిటీ, భౌతిక భద్రత, భౌతికపరమైన భద్రత కోరుకుంటాం. రెండవది హెల్త్, ఆరోగ్యపరమైన భద్రత. ఆరోగ్యపరమైన భద్రత తీసుకుంటాం. ఆ తర్వాత రిసోర్స్, వనరులకు సంబంధించిన భద్రత. రిసోర్స్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత. ఉద్యోగ భద్రత తీసుకుంటాం. తర్వాత ఫ్యూచర్ సెక్యూరిటీ, భవిష్యత్తు భద్రత. కనుక భౌతిక భద్రత అంటే నీ ప్రయాణానికి సంబంధించి, నీ శరీరానికి సంబంధించి అన్నీ కూడా ఏకరు ప్రయాణం చేయనా భద్రతా వారోత్సవాలు అంటారు. భద్రతా వారోత్సవాలు అంటే నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది భద్రత, భౌతికపరం ఫిజికల్గా. రెండోది ఆరోగ్య భద్రత, చలింది ఎలా కాపాడుకోవాలి. బెహ్రాన్ వెళ్ళాను, 16-17 డిగ్రీల సెంటీగ్రేడ్ అక్కడ బయట. నా శరీరం అసలు చాలా ఇబ్బంది పడింది. రూమ్ టెంపరేచర్ 18-19. వాళ్ళు చాలా బనీన్ వేసుకొని దానిపై టీషర్ట్ వేసుకొని, టీషర్ట్ పైన జర్కిన్ వేసుకొని, ఆ తర్వాత దుప్పటి కప్పుకుని వాళ్ళు ఇచ్చిన రొగ్గు కప్పుకుని. సో శరీరమైన ఫిజికల్ నీడ్స్ అండ్ అదే టైంలో ఒక ఆరోగ్య భద్రత, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోసం చాలా భద్రత తీసుకుంటాం. తర్వాత వనరుల భద్రత, చాలా వనరుల్ని మనము భద్రపరుచుకుంటాం. చాలా మనకి రిసోర్సెస్ చాలా ఉంటాయి, వాటన్నిటినీ కూడా సెక్యూర్ చేసుకుంటాం. మనం ఫ్యూచర్ నిమిత్తం సెక్యూర్ చేసుకుంటాం, వ్యక్తిగతంగా సెక్యూర్ చేసుకుంటాం. ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా మనకు భద్రత నిమిత్తమే. ఆహారపు సంబంధించిన వాటిలన్నింటిని కూడా మనకి చాలా వనరులు ఉంటాయి. ఈ వనరులన్నింటిని కూడా, రిసోర్సెస్ని అన్నింటిని కూడా మనం భద్రం చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఈ రోజు కోసం ఇది భద్రం చేసుకున్నాం, నెక్స్ట్ మనకు ఉపయోగపడే ఇది వన్ ఆఫ్ ద రిసోర్స్ ఇన్స్ట్రుమెంట్. అలాగా వనరులు భద్రం చేసుకుంటాం. గృహం కట్టుకునేటప్పుడు కూడా టెంపరీ కట్టుకోం మనం,
ఒక భద్రతతో ఫ్యూచర్ని బేస్ చేసుకొని చాలా భద్రంగా కట్టుకుంటాం. సో వనరుల భద్రత, ఉద్యోగ భద్రత ఎంతకాలం ఇచ్చారండి? 10 సంవత్సరాలు, పర్లేదులే 5 సంవత్సరాలు చేద్దాంలే మనం అని 5 సంవత్సరాలు మనకు ఉద్యోగ భద్రత. లేకపోతే అందుకోసం ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉంటాం మనం. ఇన్సూరెన్స్ ఫ్యూచర్కి సంబంధించిన భవిష్యత్తు భద్రత గురించి పిల్లలకి డిపాజిట్లు చేస్తాం. వివాహం టైం కల్లా వాళ్ళకి ఎంత అనేది బ్యాక్, అది పోస్ట్ ఆఫీస్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ, బ్యాంకుల్లో కానీ డబ్బులు ఇవన్నీ కూడా. సో భవిష్యత్తుకు సంబంధించిన భద్రత, ఇవన్నీ భద్రతా విషయాలు. ఇప్పుడు ఈ భద్రతలో ఏది లోపించినా మీకు సెల్ఫ్ రియలైజేషన్ జరగదు. ఏది లోపించినా జరగదు. పిల్లల భవిష్యత్తు కనీసం ఏ డిపాజిట్ చేయలేకపోయాడండి ఆయన. ఒక ఆమె ఎలిషా దగ్గరకు వచ్చి అడిగింది, నా భర్త అప్పులు పాలు చేసి చచ్చిపోయాడండి, అప్పులలో వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను, 2 కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాను, నేను ఏం చేయాలి? సో భద్రత నిమిత్తం కనుక మరి ఈ భద్రతకు సంబంధించిన పరిస్థితులు ఒకవేళ ఒక వ్యక్తికి లేకపోయినా ఆ వ్యక్తి ట్రూ ఫుల్ఫిల్మెంట్ ఎలా ఉండగలడు అది మనం చూడాలి. నిజంగా సాధ్యం అవుద్దా? సాధ్యం అవుద్ది అని బైబిల్ చెబుతుంది. ఎందుకని? దేవునితో ఉంటే సంపూర్ణ సిద్ధి కలుగుద్దా? కలుగుద్ది. అంటే ఏంటి? నీకు భౌతిక భద్రత లేకపోయినా, లేకపోతే నీకు ఆరోగ్యం లేకపోయినా, నీకు వనరులు లేకపోయినా, దానికి సంబంధించిన భద్రత, ఉద్యోగ భద్రత లేకపోయినా, ఎప్పుడు ఓడదీసేస్తారో తెలియదు, అయినా సరే ఇదిగో అగ్నిలు వేసేస్తారు, జాగ్రత్త, సెక్యూర్ అది. కనుక నువ్వు ఇలా మానేయక మీరు ముగ్గురు కూడా అలా మొక్కండి అని వాళ్ళతో చెప్పారు. అది వాళ్ళ సెక్యూర్ అది. బబులోన్లో మీరు ఉండాలని అనుకుంటే ఈ పనులు చేయాలి. దానియేలు ప్రార్థన చేయకూడదు. హనన్య మిషాయిల్ ఆజర్యాల వాళ్ళు ఆ బొమ్మకే మొక్కలే, మొక్కితే సెక్యూర్ అవుతారు, మొక్కకుండా ఉంటే అగ్ని వేసేస్తారు చెప్పారు వాళ్ళు. కానీ అక్కడ సెక్యూరిటీ లేదు. అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ లేకపోయినా వాళ్ళు ట్రూ ఫుల్ఫిల్మెంట్తో ఉన్నారు. డానియేల్ సింహాల గోలపుతో చేస్తారు అన్నా సరే ఎలా ఉండగలిగారు? ఇప్పుడు మనం చూడాలి. మనం ఇవన్నీ లేకపోయినా వాళ్ళు ఎలా ఉండగలిగారు? ఎలా ఉండగలిగారంటే దేవునితో ఉన్నారు వాళ్ళు. ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఒకటి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళ గురించి రాయబడిన మాట. ముందు 3:16-17 చదువుదాం. దానియేలు గ్రంథం 3:16-17. రాజా, ఇందును గురించి నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు. మాకు అసలు చింతే లేదు. తర్వాత చదవండి. దానియేలు గ్రంథం 3:16-17. 16-17. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత. అదేంటండి? ఎందుకు చింత లేదా? అగ్నిలో వేసేస్తామంటే చెప్తాడు. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్ని గండంలో నుండి, అంతే, మేము దేవుడుతున్నాం. ఒక్కవేళ మమ్మల్ని తప్పించడానికి దేవుడు సమర్థుడండి. ఎంత ఫుల్ఫిల్మెంట్ అండి! దేవుని మీద వాళ్ళకున్న అచంచలమైన ఇంటరాక్షన్, నమ్మకం, దృక్పథం, స్థిరీకరింపబడిన అలవాటు, యాటిట్యూడ్ ఎంత గొప్పదండి వాళ్ళదే. మా దేవుడు, నేను ఆ పనికిమాలిన పని చేయనండి, అలా చేయలేను నేను. కనుక వాళ్ళ అచంచలమైన విశ్వాసం వాళ్ళది, అచంచలమైన విశ్వాసం. దాన్ని నీతి అంటాం మనం. నీతి మరణము నుండి రక్షించును. మరణం నుండి రక్షించేసింది వాళ్ళ నీతి వాళ్ళని రక్షిస్తుంది. కనుక ఎంత ఫుల్ యాక్చువలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్తో ఉన్నారు. సంపూర్ణ సిద్ధి అండి అది. చంపెత్తవా వేసి. కనుక ఏం చేయలేకపోయింది. అక్కడ దేవుడు రంగంలోకి దిగి వాళ్ళ పక్కన ఉన్నాడు కనబడి. అక్కడ రాయబడిన మాట, రాజా అందుకు రాజు 25వ వచనం,
నేను నలుగురు మనుషులను చూస్తున్నాను, నేను నాలుగో వాడు దేవతలాగా కనపడుతున్నాను నాకు అంటే అర్థం ఏంటి? ఎవడైతే సెల్ఫ్ యాక్చువలైజేషన్తో ఉంటాడో పక్కన ఉంటాడు దేవుడు. అందుకని ఆ నీతిమంతుల ఆత్మల యుద్ధకు మనం చేర్చబడాలి. ఏ నీతిమంతులు? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు. వాళ్ళ దగ్గర చేర్చబడాలి మనం. ఎంత అద్భుతమైన మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. కనుక మనం అక్కడ చేర్చబడాలి, మనం కూడా చేర్చబడాలి. ఎందుకంటే క్రీస్తుని మాదిరిగా తీసుకొని. దానియేలు గురించి ఎంత చక్కగా రాస్తాడు అక్కడ చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 4 నుండి, అందుకు ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాల నుండి తగిన హేతు కనిపెట్టుచుండ్రు, కానీ దానియేలు నమ్మకస్తుడై నేరమైన తప్పైన చేయవాడు కాడు గనుక దానియేలు తప్పైన లోపమైనను కనుగొనలేక. అసలు దానియేలులో తప్పు లేనంతగా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అందుకని సింహాల గుహలో తోసేసినప్పుడు దానియేలు అందులోనే ఉన్నాడు. అసలు చిత్రమైన విషయం ఏంటంటే దానియేలు సింహాల గుహలో నిద్రపోయాడు. తోసేసిన రాజుకి నిద్రపట్ల. దానియేలు సింహాల గుహలో నిద్రలో ఉంటే రాజు ఉపవాసంలో ఉన్నాడు. తెలుసా? రాజు ఉపవాసంలో ఉన్నాడు. చదువుదాం 6వ అధ్యాయం. ఆ రాత్రి 18వ వచనం. అంతటా రాజు 6:18. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఏంటండి ఉపవాసం ఉండాల్సింది ఎవడో తెలుసా? సింహాల గుహలోకి వెళ్తున్నాను నాయన, సింహాల గుహలో తోసేస్తారంట నాయన, అయ్యో తండ్రి కాపాడవా నాయన అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సింది ఎవరో? మన దృష్టిలో దానియేలు ప్రార్థన చేయాలి. దానియేలు సెల్ఫ్ యాక్చువలైజేషన్తో అన్నాడు. సంపూర్ణ సిద్ధి ఉందంతే. నీకుందా సంపూర్ణ సిద్ధి? న్యూనత ఎక్కువ మనకి, ఆత్మన్యూనత ఎక్కువ, మనోన్యూనత ఎక్కువ, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి? మనోన్యూనత. ఆత్మ వంచన చేసుకుంటాం మనకు మనమే. ఆత్మ వంచన ఎక్కువ. ఎలా ఫుల్ఫిల్మెంట్కి వస్తానా? సమర్పించగలిగిన, త్యాగం చేయగలిగిన, ఇవ్వగలిగిన, స్వార్థం లేని ఆ స్థితి వచ్చేసిందంటే స్వీయ సంతృప్తి కలుగుతుంది. అందుకని చంపేస్తా ఫిజికల్గా చంపగలవు. ఆ WTC టవర్ని వాళ్ళు మొత్తం కూల్చేసిన తర్వాత దాన్ని జీరో ప్లేస్ అంటారు. అక్కడ బిల్లీ గ్రహం గారు అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన చెప్తూ అంటాడు, ఫస్ట్ మాట అది, మన శత్రువులు మన గోడలు పడగొట్టారు, మన పునాదులు ఎవడో పడగొట్టలేడు అన్నాడు. ఎంత అద్భుతమైన భావం. కనిపించే గోడలు, అంతస్తులు ఉన్న గోడలను పడగొట్టారు వాళ్ళు, పునాదులను ఎవడో. ఏ పునాది అది? దేవుని పునాది. దట్ ఈజ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఎవడేం చేయలేడు. మీ శరీరం చేస్తావా ఏదైనా చేయి. అప్పగించేసుకున్నారండి. విలియం టిండేల్ తర్జుమా చేస్తుంటే, బైబిల్ని తర్జుమా చేస్తుంటే వాళ్ళు వచ్చి ఏం చేశారు? చేయటానికి కుదరదు. పోపు దగ్గర నుండి బిషప్ అందరూ ఆదేశింపజేసి నువ్వు మానేస్తావు. లాటిన్ భాష అంటే ఏంటనుకుంటున్నావు? దేవదూతల భాష, రాజభాష. అది ఎవరు చేస్తున్నాడు? తప్పది, నేరం, పాపం అది అనని తర్జుమా చేస్తుంటే విలియం టిండేల్ని కర్ర కట్టేసి మొత్తం కిందంతా పేర్చేసేసి నిప్పు పెట్టేశారు. నిప్పు పెట్టేస్తే విలియం కేరీ అంటున్నాడు, ప్రభువా వీరిని క్షమించు నాయన, వీరిని క్షమించు. ఒకటి నమ్ముతున్నాను ప్రభువా, ఖచ్చితంగా నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేస్తావు. ఏంటి ఫుల్ఫిల్ చేసేది? ఆ తర్జుమాని నువ్వు సంపూర్తి చేస్తావు. నేను నమ్ముతున్నాను. వీళ్ళందరూ కళ్ళు తెరిపించు, వీళ్ళందరినీ, వీరిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేసి మాడి మసైపోయాడు విలియం టిండేల్. ఎంత సెల్ఫ్ యాక్చువలైజేషన్ అండి. ఒక్క మాట పడలేం మనం ఎవడనంటే. నిజంగా అన్న మాట కూడా మనకు తగిందే. మనల్నే, మన తప్పుని ఎవడన్నా అలా చెప్పించాడు అనుకోండి, అంతే బిర్రబీసిపోతాం. ఆ రాత్రి అన్నం కూడా తినాం. మరి మనం రాజులమా దానియేలుమా? రాజుకి నిద్ర పట్టలేదంట. నిన్నెవడన్నా నిజంగా నువ్వు సెల్ఫ్ యాక్చువలైజేషన్లో ఉంటే, నిన్నెవడన్నా అంటే ఆడికి నిద్ర పట్టకూడదు. నిజంగా దేవుడు అలా నిద్ర పట్టనివాడు ఆడికి. అన్యాయంగా అన్నాను నేను, అన్యాయంగా తోసానని వాళ్ళు వచ్చి అడిగారు, అన్నం తింటారా? తిన్నాం, వెళ్ళిపోయారు. మళ్ళీ కొద్దిసేపు అనేది ఇంకో బ్యాచ్ వచ్చారు,
నాట్య వాళ్ళు వచ్చారు, అది ఉంది అక్కడ. వాళ్ళు వచ్చి ఏమంటే కొంచెం డ్యాన్స్ వేయించమంటారా, బాగాలేదంటే వద్దో. ఏంటది, మనసు వికలమైపోయింది. అది పైన ఉంటుంది చూడండి, ఆ పైన ఉంటుంది. అంతటి రాజు తన నగరకు వెళ్ళి రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలు జరగనివ్వలేదు, భోజనం చేయలేదు, ఉపవాసం అండి, బోధన లేదు, నాట్యాలు ఏమీ వద్దు, నాకు నిద్ర పట్టలేదు. తెల్లారగట్లు వెళ్ళిపోయాడు అంతే. పొద్దునవుతుండగా జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడని తెలియపోతే అక్కడికి వెళ్తాడా? చచ్చిపోయాడు ఎప్పుడో అని అక్కడే ఉంటాడు. ఎందుకు వెళ్ళాడు? దానియేలు బతికుంటాడని కూడా రాజుకి. నీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నిన్ను రక్షించడమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సాక్ష్యం ఇస్తుంది. వాళ్ళు తెలుసుకుంటారు, ఆయన దేవుడు ఆయన లేపుతాడండి. ఎంత అద్భుతమైన కనుక దానియేలు, హనన్యా, మిషాయేల్ వాళ్ళకి సెక్యూరల్ లేదు పౌలుకు కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ఎప్పటికి ఎదుగుతామండి మనం? చాలా విషయాలు నాన్నగారిలో నుండి నేర్చుకున్నాను. సికమండి నాన్నగారు కూడా, ఆయనకేం బౌన్సర్ లేరు. ఆయనకు ముందు ఒక ముగ్గురు, వెనకాల ఒక ముగ్గురు నడుస్తుంటే వెళ్ళలేదు ఆయన. ఏది ఉంటుంది, బస్సు ఉంటే బస్సు ఎక్కేసేవాడు, లారీ ఉంటే లారీ ఎక్కేసేవాడు అంతే. కార్లు ఎక్కడ ఉన్నాయండి అప్పుడు? కారు మేము వచ్చాక కొనుక్కున్నాం, అది కూడా టెంపో ట్రాక్స్ అని జనాలు ఎక్కించుకెళ్తాను. మేము వాటి మీద వెళ్తుంటే కొయ్యర్లకి ఇట్లకి ఆయన బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. అది నేను ముందు వెళ్తున్నాను, మీరంతా తర్వాత రండి అని. మేమంతానే టెంపో ట్రాక్స్లో, ఆయన బస్సు మీద ఇలా పట్టుకొని నిద్రపోవటం కూడా ఆయన కళ. అంటే బస్సులో ఇలా హ్యాంగింగ్ ఉంటుంది కదా, నిలబడి సంచి, బైబిల్ సంచి ప్లాన్, అలా కూడా నిద్రపోయాడు ఆయన. అసలు ఏం కోరుకోలేదు వాళ్ళు, ఏం కోరుకోలే. తగిన బ్రదరు మరి బండి మీద ఏమన్నా ఉందా? లేదు అలాగే నేను రానులేండి. బ్రదర్ కారులో సీట్ ఉందా? లేదండి, నేను రానులేండి. అంటే కారులో సీట్ ఉంటే వస్తాం అనమాట, బండి మీద సోటు ఉంటే వస్తాం అనమాట, పెట్రోల్ ఉంటే బండిలో వస్తాం అనమాట. అయితే పెట్రోల్ లేకపోతే రావు. అదే నీ కూతురు అనారోగ్యంగా ఉంటే వెళ్ళిపోతాం మన లేకపోతే పక్కన అడిగి వెళ్ళిపోతాం, లేకపోతే ఆటో కట్టించుకుంటాం, ట్యాక్సీ వేసుకెళ్ళిపోతాం మనం. అప్పుడు గుర్తు రాలేదా డబ్బు, అప్పుడు గుర్తు రాలేదా తొందర, అదన్నమాట. సెల్ఫ్ యాక్చువలైజేషన్ లేదు మనకి. దేవుణ్ణి కలుగున్న స్థితిలో సంపూర్ణతత్వం ఉండాలి. సంపూర్ణతత్వం, ఒళ్ళు నలగకూడదు, సొక్కా మాయకూడదు, రిజల్ట్ వచ్చేయాలి, కుదరదు. ఈరోజు సెల్ఫ్ యాక్చువలైజేషన్ మనకు కలగాలి. పౌలు జీవితం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాళ్ళ వల్లే మాట్లాడుతున్నానేమో. అంటే సెక్యూర్ లేదు నాకు. ఏమంటే జైల్లో వేసారండి నన్ను, జైల్లో వేసేసారండి నన్ను. భద్రత ఏదండి నాకు? ఎవడ బెయిల్ ఇడిపించాడండి? పౌలు నన్ను బెయిల్ పెట్టి ఇడిపించాడా? ఎవడు ఇడిపిలే, భద్రత లేదు, జైల్లో ఉన్నాను నేను. అయినా సెల్ఫ్ యాక్చువలైజేషన్. జైల్లో నుండి రాసిన లెటర్లో మంట ఎక్కిపోతుంటాయి చదువుతుంటే. ఆ ఫిలిప్పీ పత్రిక అసలు మనస్సు మీద రాశాడు, దాన్ని మనం బాగా ధ్యానం చేసాం. హ్యాపీ మైండ్, హంబుల్ మైండ్, హెవెన్లీ మైండ్, హోలీ మైండ్ అని 4 అధ్యాయాలుగా 4 పేర్లు పెట్టి మనం రీసెర్చ్ చేసాం. అందులో అసలు ఎలా రాశాడు. ఎఫెసీ పత్రిక జైల్లో నుండి. ఏమంటే జైల్లో అభద్రతా భావం ఉంటుంది మనకి, ఇన్సెక్యూరల్ ఫీలింగ్. జైల్లో నన్ను ఎవడో అనుకుంటాడేమో. తప్పుడు పని చేసి జైలుకి వెళ్ళావా నువ్వు? దేవుడి సేవ చేస్తానే జైలుకి వెళ్ళాను, ఎవడేమనుకుంటే అంటే దేవుడికి తెలియదండి. ఎంత సెక్యూరల్ అండి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నీకున్నప్పటికీ నీకు కలగట్లేదంటే అర్థం నువ్వు సంపూర్ణ సిద్ధి కలుగున్నావని అర్థం. అక్కడ నుండి సంఘానికి రాస్తాడు. ఎంత ఆలోచనతో రాయాలి. ఎఫెసీ సంఘాన్ని గురించి, ఫిలిప్పీ సంఘానికి లెటర్ రాశాడు, ఎఫెసీ సంఘానికి లెటర్ రాశాడు. ఎఫెసీ సంఘంలో అసలు పోలికలు, సంఘ పోలికలు అన్నీ రాశాడు. ఆయన శరీరం. సంఘం అంటే ఏంటనుకున్నారు? సంఘం అంటే ఆయన మందిరం. సంఘం అంటే ప్రవచింపబడిన మరి మర్మం. సంఘం అంటే ఏంటనుకున్నారు? నూతనమైన వ్యక్తి. సంఘం అంటే ఏంటనుకున్నారు? ఆయన భార్య. సంఘం అంటే ఏంటనుకున్నారు? ఆయన సైన్యం అనే 6 అధ్యాయాలకు 6 పేర్లతో రాశాడు. ఎంత జ్ఞానయుక్తంగా రాశాడు.
కొలస్సీ పత్రిక రాశాడు. అక్కడ నుండి దేవుడు అంటే ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా దేవుడయ్యాడు యేసుక్రీస్తు, కొలస్సీ పత్రిక రాశాడు. ఫిలేమోనుకి లెటర్ రాశాడు అక్కడ నుండి, జైల్లో నుండి. నువ్వు జైల్లో ఉంటే రాయగలవా? ఆలోచించండి అసలు. సెల్ఫ్ యాక్చువలైజేషన్, దేవునితో వాళ్ళకున్న అద్భుతమైన పరిణత. ఇంకా చదవండి. జైల్లో ఉన్నాడు, ఒకసారి నోట్ చేయండి, అది ఏమనుకోకుండా. అతడికి అభద్రత విషయాలు ఏమేమి ఉన్నాయో చూడాలి మనం, కానీ అలా ఫీల్ అవ్వలేదు. ఒకటి, చెరసాలలో ఉంటుంది, నోట్ చేయండి ఇది. నెక్స్ట్ తర్వాత ఎవడొచ్చి అడ్డుపడలానన్న, అప్రమితంగా దెబ్బలు తిన్నాను నేను. తర్వాత చాలాసార్లు ప్రాణాపాయంలో ఉంది, చాలాసార్లు ప్రాణాపాయంలో ఉంది. నాతో పాటు వచ్చిన చంద్రానికి పైపేణాలు పైన పోయినాయి. ఒకసారి మా ఇద్దరికి ఒక ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. నీళ్ళల్లో కారు మునిగిపోయింది మొన్న వరదల్లో. వరద పెరిగిపోతుంది, మిడ్ నైట్ 1:30, ప్రాణాపాయ పరిస్థితి. నేను అక్కడ నుండి ఫైర్ సర్వీస్ వాళ్ళకి చెప్పాను. ఫైర్ సర్వీస్ వాళ్ళది మా ఏరియా కాదు అని అన్నారు, చింతలపూడి ఏరియా. వాళ్ళు ఏలూరు వాళ్ళకి చెప్పారు. ఏలూరు వాళ్ళు అక్కడికి మేము రాలేము, మధ్యలో పెద్ద కాలం ఉంది, అంచేత మేము రాలేమన్నారు వాళ్ళు. ఏముంది, సెక్యూర్ లేదుక అన్నయ్య. అప్పటికే కారు అద్దాల దగ్గరికి వచ్చేసింది, వాటర్ లోపలికి వాటర్ వచ్చేసింది, కాళ్ళు మోకాళ్ళ దగ్గరికి నీళ్ళు వచ్చేసినాయి. అది కదిలితే నెక్స్ట్ చెర్లు పడిపోద్ది. డోర్ తీస్తే ఉన్నాం అసలు మేము, అంత ఫ్లోట్. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా సిగ్గానే నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అన్నాడు మధ్యలో. ఎలా ఉంటున్నాను, చాలా చక్కగా సమాధానం ఇస్తాను. దీనికి దేవుడు మనల్ని మంచి పరిచయం కోసం వచ్చాము కనుక. ఇంకో దారికి వెళ్తే అక్కడ కరెంట్ స్తంభం పడిపోయింది, ఇంకో దారికి వెళ్తే బ్రిడ్జి మీద నుండి పైన నీళ్లు వచ్చేస్తుంది. చాలా భద్రత పరిస్థితుల్లో దేవుడికి తెలుసు కనుక వెంటనే నేను పక్కన ఊరికి చెప్పి ప్రసాద్కి ఫోన్ చేసి, ఆ ఊరిలో పనిచేస్తున్న తమ్ముడికి ఫోన్ చేసి, అక్కడున్న ప్రెసిడెంట్ దగ్గర ట్రాక్టర్ ఉన్నది, ట్రాక్టర్ తీసుకొని రమ్మను. తీరా చూస్తే ప్రెసిడెంట్ లేడు, ట్రాక్టర్ ఉందంతే. భద్రత కోల్పోతున్నాం ఎక్కడికక్కడ. 1 గంట నుండి సుమారుగా 1:50 వరకు మేము చేస్తూనే ఉన్నాం అలాగా. కానీ వాటర్ మట్టం పెరిగిపోతూ ఉంది ఇంకా. సో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. అది తెలిసి కుర్రాళ్ళు చాలామంది పక్క ఊరికి వెళ్ళి పక్క ఊరిని ట్రాక్టర్ తీసుకొచ్చి దాన్ని బయటికి లాగిన తర్వాత ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అయిపోయింది. అది ఇంకా చిత్రం. కారు స్టార్ట్ అవటం ఏంటంటే కాళ్ళ దాకా నీళ్ళు వచ్చేసేసి ఇక్కడ దాకా అద్దాల దాకా నీళ్లు కనపడతా ఉంది. లోపలికి అద్దాల్లో నుండి నీళ్ళు వచ్చి మోకాళ్ళ దాకా ఉంటాయి నీళ్ళు ఉంటాయి. స్టార్ట్ అయిపోవటం మేము జంగారెడ్డిని వచ్చేసాం. తెల్లారి అన్ని ఫిల్టర్స్ అన్ని సగం ముడిచిపోయి ఉన్నాయి. ఇక ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ఆగిపోయింది, ఇక మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. చాలా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు నేను ఆపదలో ఉన్నాను నేను. పౌలు అంటున్నాడు, ఇంకేం చదవాడు, ఇంకా 1 తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు, 5 సార్లు 3 బెత్తాలతో కొట్టబడితేనే, రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, కానీ చావలేదు పౌలు. తర్వాత ఓడ పగిలి శ్రమ పడితేనే, ఒక రాత్రింబగళ్ళంతా సముద్రంలో ఉంటిని. ప్రయాణాల్లో, నదుల వలన ఆపదల్లో, దొంగల వలన ఆపదల్లో, స్వజనులమైన ఆపదల్లో, అన్యజనులమైన ఆపదల్లో, పట్టణాలలో ఆపదల్లో, అరణ్యంలో ఆపదల్లో, సముద్రంలో ఆపదల్లో, కపట సోదరుల ఆపదలో ఉంటున్నాయి. ప్రయాసతో, కష్టంతో, జాగరణాలతో, ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో, ఇవన్నీ అభద్రతకు సంబంధించిన మాటలు. ఇందులో ఒకటన్నా ఉందా మనగా? మళ్ళా నిన్నగాక మొన్న మేము మెత్తప్ప కోట అని ఒక స్వార్థ దండయాత్రకి తీసుకెళ్ళాం చర్చిని. 32 మంది వెళ్ళాం. చాలా పైకి ఎక్కడానికి ఏ వాహనం లేదు, అన్ని వాహనాలు అక్కడ పెట్టేసాం. ఒక వ్యాను, 3 కార్లు, 4 బైకులు, మెడికల్ కిట్, అన్ని డాక్టర్లతో మెడిసిన్తో వెళ్ళాం అక్కడ. సో ఇక్కడ వాహనాలు, ఒక ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ మీద ఎక్కించి తీసుకెళ్తుంటే భయపడిపోయారు మనాళ్ళు. ట్రాక్టర్ ఫ్రంట్ చక్రాలు లేచిపోతాను ఇలాగా. దేవుడు చాలా క్షేమంగా అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న 70 ఏళ్ళకి సత్యస్వార్థ చెప్పేవాడు. అందరికీ మెడికల్, అందరికీ టెస్టులు చేసి, అందరికీ మెడిసిన్ ఇచ్చి స్వార్థ చెప్పి అక్కడ వాళ్ళని బలపరిచి చాలా
కొన్ని చాలా తెల్లారేసరికల్లా అందరూ ఇక్కడ ఎగరేమో అనుకున్నాను. వాళ్ళందరూ ఎంత సంతోషం ఉందనే, దేవుడు ఎంత బాగా వాళ్ళకి షుగర్ వాళ్ళు బీపీ అని అనలేదు, ఆకలి 12 గంటలకి అని అనలేదు, 3 గంటలకే తిన్నాం అక్కడ నుండి మళ్ళీ కిందకు వచ్చాక. అయినప్పటికీ కూడా దేవుడు అంతటి రీఎన్ఫోర్స్, నువ్వు ప్రభు కోసం అలాంటి సాక్రిఫైస్ చేసి చేయగలగాలి. ఎన్నో కార్యాలు ఉంటాయి, అదొక్కటే అంటలా నేను, మనకి ఎన్నో కార్యాలు ఉంటాయి. వాటిల్లో మనకు నిజమైన ఈ సంపూర్ణ సిద్ధి ఉంటే వాటిని లెక్కలో తీసుకో అంటాడు. సెక్యూర్ ఇప్పుడు ఎంత అభద్రత సంబంధించింది. ఇంకొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయంలో ఒకసారి దావీదుని మీకు నమూనాగా చూపిస్తాను. దావీదు, దానియేలు, హనన్య, మిషాయేలును చూసాం, అజర్యాను చూసాం, అపోస్తులైన పౌలును చూసాం. పౌలు మూడవ ఉదాహరణ దావీదును కూడా చూపించి ముగిస్తాం. దావీదుకి సేఫ్టీ ఉందండి అసలు. ఇప్పుడు దావీదు రాజుగారి యొక్క ఇంట్లోకి చేర్చబడ్డాడు. అంటే అలా చేర్చడం కూడా ఒక ప్రధానమైన ఉద్దేశం దేవుంది. ఎందుకంటే దావీదు అంతకుముందు అభిషేకింపబడ్డాడు. దావీదు అభిషేకింపబడినది ఏమని అభిషేకింపబడ్డాడు? రాజుగా అభిషేకింపబడ్డాడు. రాజుగా అభిషేకింపబడిన తర్వాత అతను అడవులు ఉండకూడదు, రాజుగారిలా ఉండాలి. మరి రాజుగారిలా ఉండటానికి ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఎక్కడిస్తాడు? ఒకటే ఫస్ట్ కింగ్డమ్, అది మొట్టమొదటి రాజ్యం, అది సౌలు రాజుగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? సౌలు దగ్గరికే పంపాడు. సౌలు దగ్గరికి ఎలా పంపాడు? సౌలు మీద దిగి పడుతుంది మాటికి. ఒకడు చెప్పాడు, చాలా సితారా చక్కగా వాయిస్తాడండి, అతడికి దియ్యాలు కూడా పోతాయండి అంటూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. స్పిరిచువల్ క్యారెక్టర్. అప్పుడు దాకా ఫిజికల్ చెప్పి లాస్ట్లో ఒక స్పిరిచువల్ క్యారెక్టర్ చెప్పాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట 16 అధ్యాయం 18వ వచనం. అతడు శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. ఓకే, తర్వాత లాస్ట్ క్యారెక్టర్ ఏంటి? మరియు యెహోవా అతనికి, అంతేనండి, దేవుడు అతనితో ఉన్నాడు. అతడు సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ లేక సెల్ఫ్ రియలైజేషన్, ట్రూ ఫుల్ఫిల్మెంట్ అతడు కలిగి ఉన్నాడని ఎలా చెప్పగలమంటే, దావీదు సితారా వాయిస్తున్నప్పుడు ఎవరున్నారండి? గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఏమన్నా ఏంటయా? గొర్రెలు ఉంటే ఎవడన్నా మీరు పాట పాడతారా? ప్రభాకరా, అక్కడ గొర్రెలు ఉన్నాయి, అందాక ఒక పాట పాడండి అన్న. అసలు 3 ఉంటేనే పాట పాడతా మనవాళ్ళు. ఎందుకని 30 మంది అన్నా కనపడితే పాట ఊపొస్తుంది అనమాట. 100 మంది ఉంటే మా తమ్ముడికి ఇంకా ఊపు. మన పాడమంటే గ్లోరీ గ్లోరీ అనేస్తాడంతే. మన క్యాంప్లో ఎమ్మ హ్యాపీ అనమాట. అసలు ఆపలేకపోయాం తమ్ముడిని. ఎందుకంటే ఎక్సైట్మెంట్ అంటారు దాన్ని. ఎంత ఆనందం అంటే ఆ వీడియో చూస్తే నాకు ఎంత ఆనందంతో పాడాడంటే ఆ పాట. సో ఎక్సైట్మెంట్, మేము గొప్ప కార్యం చేసాం దేవుని కోసం, స్తుతి చెల్లించండి అన్నానంతే. ఎస్, ఎక్సైట్మెంట్ అనమాట. సో దావీదు అక్కడ ఎక్సైట్మెంట్తో పాట పాడుతున్నాడు. అక్కడ గొర్రెలు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆ దేవునితో ఉన్న ఆ స్థితి సంపూర్ణ సిద్ధినిచ్చిందండి దావీదుకి. ఇంటికి ఒంటరిగా ఉన్నా, తానొక్కడే ఒంటరిగా ఉన్నా, దేవుడు నాతో అన్నాడు. దట్ ఈజ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అండి, ద రియల్ ఫుల్ఫిల్మెంట్ అంటే. సింహం వచ్చేసింది, ఎవరు లేరు, అభద్రత, ఎవరు లేరు, సింహం చంపేస్తుంది అన్నాయి. గొర్రెని పట్టుకుంది, అస్సలు దేవుణ్ణి తలుచుకొని సింహం మీదకి ఎక్కి దాని 2 దవడని చీల్చేసాడంట. ఆ బలం ఎవరిదే? బైబిల్లో చెప్పింది. కింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏంటే నీ గురించి ఎలా అంటున్నారు ఏంటంటే దావీదు చెప్పాడు, నా రెజ్యూమ్లో అందుకే రాశాను సార్, సింహం గొర్రెపిల్లని తీసుకెళ్తుంటే 2 దవడని చీల్చేశాను నేను కాదు, సైన్యములకు అధిపతి యెహోవా. ఎలుగుబంటి వచ్చింది, తీసుకెళ్తుంటే దాని దవడ మీద కొట్టాను నేను, నక్షత్రాలు కనపడినాయి, వదిలేసింది, పారిపోయింది, చావగొట్టేశాను నేను ఇలాగా. కనుక దాన్ని జయించిన నేను ఆ సున్నతలేని ఫిలిస్తీన్ని జయించలేనా అంటున్నాడు. దావీదు యొక్క దృష్టి దేవుని మీదే ఉంది. దావీదు యొక్క మనస్సు దేవుని మనస్సు. దావీదు యొక్క యాక్చువలైజేషన్ దేవుడే ఇచ్చాడు. సంపూర్ణ సిద్ధి పొందినాడు. ఎలా చెప్పగలరు? ఇంకా ముందుకు రండి. సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు దగ్గర ఫస్ట్ ఉద్యోగం ఏంటి తెలుసా?
ఫస్ట్ ఉద్యోగం ఏంటి? ఆయుధాలు ఇవ్వటం. ఆయుధాలు అనమాట. ఆయుధాలు ఇవ్వటం ఫస్ట్ ఉద్యోగం. రేయ్ ఈటి తీసుకురా. ఈటి ఎందుకు తీసుకురావాలో తెలుసా? నేర్చుకుంటున్నాడు ఇప్పుడు అక్కడ. విల్లు తీసుకురా. విల్లు ఎందుకు వాడతారో తెలుసా? కత్తి తీసుకురా. కత్తి ఎప్పుడు వాడతారో తెలుసా? అవన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు దావీదికి. ఇంత క్రితం ఏం వాడాడు? ఒడిశాలు వాడాడు. ఇంక్రితం ఏం వాడాడు? రాయి వాడాడు. ఇంక్రితం ఏం వాడాడు? సాసి కొట్టడం తెలుసు. ఇది తెలుసు తప్ప దావీదికి యుద్ధ పరికరాలు ఉపయోగం తెలియదు. దావీదికి నేర్పాలప్పుడు. అందుకోసం రాజు దగ్గర పెడు. తెర చూస్తే ఈడిచ్చిన ఆయుధంతోనే సౌలు ఈయన్ని గడిచేసి చంపైపోయాడు. అదేంటండి? ఆయుధం ఎవరెత్తున్నారు? దావీదు. సౌలుకి సౌలు అదే ఈటిని దావీదు మీదకి ఇసిరాడు. 3 సార్లు అభద్రతకు గురయ్యాడు. చదువుదాం ఆ మాట ఒకసారి చూడండి. 18వ అధ్యాయం 11వ వచనం. 18-11. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా ఆ ఈటె ఇచ్చింది ఎవరు? దావీదే. ఇదను కావాలంటే దావీదే ఎత్తున్నాడు. ఆ దావీదునే పొడి చేస్తున్నాడు. అంటే అందించిన చెయ్యినే నరికేయటం. అదే కదండి. ముద్దపెట్టిన చెయ్యినే నరికేయటం. అదే కదా. ఆయుధాలు అందిస్తుంటే ఆడిని చంపేయాలనుకున్నాడు. అక్కడ రాబడింది చూడండి. అక్కడ ఏమనుందో చదువు. 18-11. ఈటె ఉండగా అంటే ఎన్నిసార్లు వేసాడు? అప్పటికే 2 సార్లు ఈటేశాడు. 3వది కూడా చూద్దాం. 19వ అధ్యాయం 10వ వచనం. చూసారా? ఒక్క దెబ్బతో చంపేయాలని వచ్చి చూశాడంట. అది 3వసారి. ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంట్లోనే ఈట విసురుతుంటే దావీదు అభద్రత. భౌతికపరమైన భద్రత లేదు. బతుకుతానన్న ఆశ లేదు. ఏ వనరులు తన దగ్గర లేవు. అన్నీ వాళ్ళకి ఇవ్వటమే తప్ప అదే లేదు. తన ఉద్యోగ భద్రత లేదు. ఇప్పుడు మనం చెప్పినవి లేదు. అక్కడ భవిష్యత్తు భద్రత లేదు. కానీ దేవుడు అంటాడు, నేను ఇవన్నీ ఇస్తాను, నేను అక్కడే ఉండు. మధ్యలో ఒకసారి సౌలును చంపే అవకాశం వచ్చింది. దావీదు చంపాడా? ఎందుకో తెలుసా? దట్ ఈజ్ ట్రూ ఫుల్ఫిల్మెంట్. దెబ్బ కొట్టడానికి అవకాశం వచ్చినా కూడా దెబ్బ కొట్టలా. దానికి కారణం ఏంటో తెలుసా? దావీదు తాను ఏమై ఉన్నాడు ఎరిగి ఉన్నాడు. తన జాబ్ ఏంటో అది తెలుసుకున్నాడు. అంతే. నీ జాబ్ ఏంటో అది చెయ్యి. దెబ్బ కొట్టడం నీ జాబ్ కాదుగా. దెబ్బ కొట్టడం దేవుడు చెప్పాడు అక్కడ. నో, నువ్వు అక్కడ ఉండు, నేను నిన్ను రాజుని చేస్తాను. అంతే. దెబ్బ కొట్టడం నేర్చుకోకు. ఇతరులని కించపరటం నేర్చుకోకు. ఇతరులని తక్కువగా చూడటం నేర్చుకోకు. ఇతరులని గమనపరచడం నేర్చుకో. ఇతరులకు గౌరవం నేర్చుకో. అదే చేశాడు. సున్నతులు ఎందుకు చంపలేకపోయినా అడిగారు అక్కడ. అడిగితే దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా చేత అభిషేకింపబడ్డాడు. నేను అభిషేకింపబడినండి. ఆయన అభిషేకించింది సమూయేలు. నన్ను అభిషేకించింది కూడా సమూయేలే. యెహోవా చేత అభిషేకం. నేను ఆయన అభిషేకం పడిని చంపితే ఎందుకు చంపాను దేవుడు అడుగుతాడు. నా జాబ్ ఏంటి? రాజుగారి ఇంట్లో ఉండాలంతే. దేవుడు తగిన కాలం మందు 15 సంవత్సరాలు ఉన్నాడండి. నువ్వు ఉంటావా అలాగా? అభద్రతా భావంతో నువ్వు ఉంటావా? నీ అక్కడ చెప్పినవి అన్నీ దావీదులో. భవిష్యత్తు భద్రత లేదు. ఎలా ఉన్నాడు దావీదు? ఉద్యోగ భద్రత లేదు. ఎలా ఉన్నాడు దావీదు? ఇలా కథ ఏం చేశాడు తెలుసా అండి? సౌలు ఈయన్ని ఎలాగైనా చంపాలని అందరిని పిలిచి సహస్రాధిపతిని చేస్తున్నా అన్నాడు. సహస్రాధిపతిని. దీనికంటే ముందు యోధులకు అధికారం పెట్టాడు. యోధులందరూ దావీదుని చంపుతారని. తీరా చూస్తే ఆ యోధులందరి ద్వారా మన్ననలు పొందాడు దావీదు. అక్కడ దెబ్బతినేశాడు. ఇలా కాదని మళ్ళీ ఈసారి సహస్రాధిపతిని చేశాడు. సహస్రాధిపతిని చేస్తే 1000 మంది ముందు నిలబడాలి. మీకు తెలుసా? యోనాతాను సహస్రాధిపతి. యోనాతాను స్టేజ్కి ఈక్వల్ అయిపోతున్నాడు ఇప్పుడు దావీదు. ఎందుకని? ఏం వాడాలో తెలిసింది. యోధులతో ఎలా ఉండాలి, కమాండోస్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. ఇప్పుడు 1000 మందికి ముందున్నాడు. 1000 మందికి ముందు పెట్టింది చంపేయడానికే. కానీ చచ్చిపోయాడా? అవలా. ఎంత ఆశ్చర్యం. ఇంకొక అన్యాయం జరిగింది. చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 19వ వచనం. పెళ్లి చేస్తానన్నాడుగా. గొలియాతును చంపేస్తే ఎవరిని పెళ్లి చేస్తానన్నాడు? పెద్ద కూతురుని. పెద్ద కూతురు పేరు ఏం పేరు? మేరబ్. మేరబ్ను పెళ్లి చేశాడా? మరి
చేయలే. అప్పుడు ఎలా ఉంటుందండి? అభద్రత. నా దగ్గర సామాన్లు మోసేవాడికి నా కూతురుని ఇస్తాను. ఇంత క్రితం అన్నాడు, బాబోయ్ గొలియాతు అడుగు పారిపోతున్నారు సైన్యం అంతా, ప్లీజ్ ఎవడైతే ఆడిని చంపేస్తాడో ఆడిని నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తా అని ప్రకటించినాడు. చంపేసిన తర్వాత ఆడికి నేను ఇవ్వను అన్నాడు. ఎంత అభద్రత కలుగుద్దండి? ఎందుకు ఇవ్వలేదు? ఓహో నేను ఇలా అని నాకు ఇవ్వలేదన్నమాట. ఓహో నేను ఇలా ఇవ్వలేదు, నేను ఇలా లేనని. ఆ కులంలో లేనందుకు పిలవబడలేదు ఆవిడ. ఒక కులంలో ఉంటే ఆవిడ ఉన్నత పదవిలో ఉన్నందుకు ఆమెను పిలిచి ఉండేవాళ్ళు. కానీ ఆ కులంలో లేదు కనుక ఆమెను ఓపెనింగ్ కూడా పిలవలే. ఎందుకు పిలవలే? ఆ కులంలో లేదని. తక్కువ కులంలో ఉందని ఓపెనింగ్ పిలవలే. భారత అత్యున్నతమైన చర్చించే స్థలాలకి. ఎంత ఎంత సిగ్గుకరమైన విషయం. అభద్రతా పరిస్థితులు అయినప్పటికీ కూడా దావీదు అలాగే ఉన్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది, అక్కడ 18-19 మేరబును అద్రియేలుకిచ్చి పెళ్లి చేశాను. పెరుగుడికిచ్చి పెళ్లి చేశాడు. కళ్ళ ముందు తనకు చేయాల్సిన పెద్ద కూతురిని వేరే వాళ్ళకి చేస్తున్నప్పుడు దావీదు అభద్రతకు గురవ్వలేదు. అందుకని దేవుడు అది ఫుల్ఫిల్ చేయడానికి కోసం అదే ఇంట్లో చిన్న కూతురు మనసు పడింది. నెక్స్ట్ 5వ ఉద్యోగం అది. ఆ తర్వాత మీకాలు వచ్చి, నాన్న నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. దావీదు మనస్సుని సాటిస్ఫై చేయాలి. రాజుగారి కూతురుని చేసుకున్నాను నేను, ఎస్ నెక్స్ట్ రాజు అవ్వలేడు. అలా అవ్వాలంటే అప్పటికే మిత్రుడు దావీదు యొక్క స్నేహితుడి పేరు యోనాతాన్ చెప్తున్నాడు, నువ్వే రాజు అవుతావు అని యోనాతాన్తో చెప్పిస్తున్నాడు. ఒక పక్కన దేవుడు, నువ్వే శూరుడును, మా నాన్న అన్యాయం చేశాడు, నిశ్చయంగా నువ్వే. అప్పుడు మళ్ళీ సౌలు అన్నాడు, నా కూతురుని పెళ్లి చేసుకోవాలంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని జయించి ముందోళ్ళు 100 కోసుకు రావాలి, ముందు చర్మాలు అన్నాడు. ఊరుకుంటారండి? ఫిలిస్తీన్లు ఊరుకుంటారా? ముందు చర్మాలు 100 కోసుకురామంటే ఊరుకుంటారు? కొత్త అంటే దావీదు వెళ్ళి ఫిలిస్తీన్లు 200 ముందు చర్మాలు కోసుకొచ్చాడు. 200 మర్యాదగా తప్పక మీకాలకిచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. 5వది అల్లుడయ్యాడు, దెన్ రాజు అయ్యాడు, ఆ తర్వాత రాజు అయ్యాడు. ముందు మళ్ళీ డైరెక్ట్ రాజు అవ్వలే. సౌలు వీళ్ళంతా చచ్చిపోయారు. యోధావారికి రాజు అయ్యాడు. రాజు అన్నాడు దేవుడు, ఈ గోత్రాలక నేను మిగిలిన వాళ్ళు, మరి వాళ్ళు 10 గోత్రాలు లేరు, వాళ్ళకి ఉన్నదా నేను? మిగిలిన ఇజ్రాయేల్కి కుదరదా? వీళ్ళకైనా రాజు 7 సంవత్సరాలు అలాగే పరిపాలన చేశాడు. 7 సంవత్సరాలు హెబ్రోన్లో. ఆ తర్వాత వాళ్ళు వచ్చి, అయ్యా మీరు కూడా మాకు రాజుగా ఉండండి అని అందరూ మారిన తర్వాత అప్పుడు వస్తే అప్పుడు 12 గోత్రాలకి పరిపాలకుడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. అది సంపూర్ణ సిద్ధి అంటే. ఈరోజు మనలో సంపూర్ణ సిద్ధి ఎందుకు కలగట్లేదంటే దావీదు ఆ మాట ఒక్క మాట చదివేసి నేను ప్రార్థన చేస్తాను. 23వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయం అదొక్కటి మీకు చూపించాలి. ఆ సంఘటన చంపకుండా ఎందుకని. 23వ అధ్యాయం 14 వచ్చిన. అయితే దావీదు అరణ్యములో కొండ స్థలముల యందు ఒక పర్వతమందున నివాసం చేర్చుండెను. దావీదా ఇటు తిరుగుతున్నాడు, సౌలు కూడా ఇటు తిరుగుతున్నాడు. సౌలు దావీదును చంపడానికి కోసం తిరుగుతున్నాడు, దావీదు క్యాజువల్గా అరణ్యంలో తిరుగుతున్నాడు. అయితే ఏం జరిగింది అక్కడ? సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని జరా దావీదు ఎందుకు చచ్చిపోవాలా? దేవుడు అప్పగించాల. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించాలి. ఎందుకు అప్పగించాల? దావీదు సంపూర్ణ సిద్ధి కలిగినాడు. దావీదు తన ప్రవచనం నెరవేరాల. ఆ తర్వాత కూడా రాజ్యం రెండైపోయిన తర్వాత కూడా ఇజ్రాయెల్ రాజులు యోధా రాజులుగా విభజింపబడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ రాజుల్లో 20 మంది పరిపాలన చేశారు. 20 మంది, 19+1, 19 మంది రాజులు, ఒక రాణి, అతల్య అనబడిన ఒక రాణి. వాళ్ళు 9 రాజ కుటుంబీకులు పరిపాలన చేశారు. కానీ కిందన్న ఆ 2 గోత్రాలను చూసారా? యోధావారిని పరిపాలన చేసింది ఎవరు అనుకున్నారు? కేవలం దావీదు వంశస్థుల పరిపాలన, దావీదు కుటుంబాలు పరిపాలన చేసింది. దట్ ఈస్ ద ప్రామిస్. దావీదుకి దేవుడు ఇచ్చిన ప్రామిస్. బికాజ్ ఆఫ్ సంపూర్ణ సిద్ధి, సెల్ఫ్ యాక్చువలైజేషన్.
గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం రెండోది చూసాం. భద్రతా అవసరాలు తీరకపోయినా యాక్చువలైజేషన్స్తో ఉన్నారు. చంపలేదు అతన్ని. దానికి కారణం ఏంటో తెలుసా? నా డ్యూటీ కాదు అది. నీ డ్యూటీ ఏంటి? స్వార్థ ప్రకటించంతే. నీ డ్యూటీ ఏంటో చేయి అంతే. ఆడికి మోసం చేసి, ఈడికి దగా చేసి, ఈడికి ఆడిని తొక్కి నువ్వు పైకి లేచి, ఈడికి బెల్లం పెట్టి దగ్గర లాక్కొని అవసరంలా. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ అంతే. అందుకని నేను ఆ పని చేయను. నిజంగానే ఆ సంపూర్ణ సిద్ధి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే ఓడది ఇంగ్లీష్లో. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నేను ఏది కోరను. ఏది కోరకపోవటం ఏంటి? తరుముతుంటే ఏది కోరకం ఏంటి? భద్రత లేదు నీకు. భద్రత అవసరం ఉంది. అక్కడ అరణ్యంలో వెళ్తుంటే అంతే. దావీదు వెళ్ళిపోతుంటే ఎలా తెలిసిందో 600 మంది దావీదు అనుచరులు వెనకాల వచ్చేసారు. వాళ్ళందరూ అవసరం లేదు అసలు దావీదికి. వాళ్ళందరికీ అవసరం లేదు. వీళ్ళందరికీ భోజనం ఎక్కడదే? వెంటనే దావీదు అరణ్యంలో ఉన్నాడని బెర్జిల్లై వీళ్ళందరూ ఆహార పదార్థాలు ఇవన్నీ తీసుకుని వచ్చేసారు. ఎంత సమకూర్పండి! అరణ్యంలో దేవుడు వాళ్ళకి ఫుడ్ పెట్టాడు. అరణ్యంలో మాంసం పెట్టాడు. అరణ్యంలో ద్రాక్షారసాలు తీసుకొచ్చాడు. వేపిన పేలాలు ఇవన్నీ తెప్పించాడు. అక్కడ బెర్జిల్లై వాళ్ళ కుమారులు కింహాం వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారు. నీ భద్రత అవసరాలు తీరకపోయినా దేవుని మీద ఆధారపడినప్పుడు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటుంది. వచ్చేవారు మనం ప్రేమ అవసరాలు తీరకపోయినా ఆత్మసంతృప్తి పొందగలవన్నా? ఎలా సాధ్యం అవుద్ది? అది వచ్చేవారు మనం తెలుసుకుందాం. ఇది మన జీవితాలకు అవసరమైన విషయాలు కనుక తప్పనిసరిగా హాజరవుదాం. మనకు భద్రత దేవుడే. ఆయనే నా కాపరి, దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము, అభయం ఎప్పుడు ఆనందమౌగా, దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము. దేవుని ద్వారా మన అవసరాలు, భౌతిక అవసరాలు తీరకపోయినా, భద్రతా అవసరాలు తీరకపోయినా ప్రభువే మన ప్రతి అవసరమును తీర్చునుగాక. అలాంటి అద్భుతమైన సంపూర్ణ స్థితితో మనం ఉండి దేవునిలో ఎదగడానికి పరిశుద్ధాత్ముడు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమె తమ్ముడు చంద్రశేఖర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దీవెన తీసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవుడ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన ప్రభావ, ఈరోజు ఈ రీతిగా నా ప్రభావ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో నా ప్రభావ మమ్మల్ని పాలి భాగస్థులను చేసిన విధాన్ని బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఏసయ్య నా ప్రభావ, మీ యొక్క దాసుల చేత నా ప్రభావ ఎంతో స్పష్టంగా నా ప్రభావ ఏసయ్య మాతో మీరు వాక్య భాగం చేత నా ప్రభావ ఒక వ్యక్తితో నా ప్రభావ ఇంకొక వ్యక్తి ఏ విధంగా ముఖాముఖిగా మాట్లాడతారో నా ప్రభావ మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న దాన్ని బట్టి వందనాలు. భద్రతాపరమైన విషయాల గురించి నా ప్రభా బోధిస్తూ నా ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. నాయన ప్రభా, మేము ఆత్మ సంతృప్తి నా ప్రభా, ఒకవేళ నా ప్రభా అటువంటి భద్రతా లోపము ఉన్నా సరే నా ప్రభా మాకు ఆత్మ సంతృప్తి కలిగేలాగా నా ప్రభా మేము ఏ విధంగా నా ప్రభా మీ యొక్క వాక్యం చేత బలపడాలో మీరు మాకు నా ప్రభా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు మాతో మాట్లాడి బలపరిచిన దాన్ని బట్టి మరి ఒకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభా యొక్క ఆహారాన్ని నా ప్రభా మాకు ఈ విధంగా నా ప్రభా వినిపింపజేస్తున్న మీ యొక్క దాసుడిని ఇంకా బలపరచమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకును ఇది హాజరు కాలేకపోయిన బిడ్డలకును ఇక్కడ ఉండి విని వాటిని తన జీవితంలో అన్వయించుకుంటున్న తన బిడ్డలందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.